మోసపూరిత బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యూట్యూబర్ నాని పోస్ట్ చేసిన వీడియోపై యువజన సంఘాలు మండిపడుతున్నాయి. నానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. యువతను పెడదవు పట్టించే ఆన్లైన్ మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు విశాఖ నగర పోలీస్ కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉచ్చులో పడిపోతున్నారు. తమకు తెలియకుండానే జీవితాన్ని నష్టపోతున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా విశాఖలోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే లోకల్ బాయ్ నాని ఉన్నారో ఆయన చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఆన్లైన్ బెట్టింగ్లకు ప్రోత్సహిస్తూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు పోలీసుల దాకా వెళ్ళింది. ప్రస్తుతం ఏఐవైఎఫ్ కార్యకర్తలు కొంతమంది నగర సిపికి ఫిర్యాదు చేసి దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిన సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు మీరు సిపి గారికి చేసిన ఫిర్యాదు ఏంటి, అది ఎంత ప్రమాదకరమైనది? మేము సిపి గారికి ఇటీవల 3 రోజుల క్రితం ఇక్కడ వైజాగ్లో ఉండేటువంటి లోకల్ బాయ్ నాని యూట్యూబరు తన భార్య 30,000 రూపాయలు సూపర్ మార్కెట్కి అడిగితే 40,000 రూపాయలు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తుందంటే బెట్టింగ్ యాప్ ద్వారా నేను డబ్బులు సంపాదిస్తానని చెప్పేసి ఆ వీడియోని కొన్ని లక్షల మంది చూసే విధంగా సబ్స్క్రైబ్ పెడితే దాన్ని తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనర్ సార్ దాన్ని ఖండించారు. మేము కూడా ఇప్పుడు సిపి గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చాము. ఈయనకి ఏదైతే ప్రమోట్ చేసిన వీడియో వల్ల అనేక మంది యువత నిజ నిజాలు తెలియకుండా రేపు విశాఖ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి విశాఖ వేదిక జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ సంబంధించి ఈ యాప్ను ఇప్పుడైనా ప్రమోట్ చేయొచ్చాడు అనేది ఖచ్చితంగా ఒక తేటతల స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈయన విశాఖ వేదికగా ఉన్నాడు, ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. కోట్లాది రూపాయలు యువత నుంచి సేకరించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వీడియోలు చాలా డేంజరు. ఇప్పటికీ అనేక మంది యువత రమ్మీల వల్ల, లోన్ యాప్ల వల్ల, ఆన్లైన్ మోసాల వల్ల ప్రాణాలు విడుస్తూ ఉన్నారు, ప్రాణాలు చలిస్తూ ఉన్నారు. అయినా కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు మంచి చెప్పవలసింది పోయి చెడు మార్గాన్ని తీసుకెళ్ళడం వల్ల యువతని బలవుతూ ఉన్నారు. కనీసం ఒక మానవతా దృక్పథం కానీ సామాజిక దృక్పథం ఉందా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఏ వైఫ్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మంచి సమాజాన్ని తీసుకెళ్ళని తప్ప చెడు తీసుకెళ్ళమని అడుగుతూ ఉన్నాం. అఖిల భారత యువజన సమితి ఏవైఎఫ్గా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ యువత పెడదవ పడినా, యువతకి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాను, వాళ్ళు అన్యాయం జరిగిన ఎక్కడున్నా మేము చట్టం దృష్టి తీసుకుపోయి వాళ్ళు న్యాయం చేసేంత వరకు పోరాడుతాం. ఇప్పుడు కూడా విశాఖ నగర పోలీసు కమిషనర్ గారికి వచ్చి యూట్యూబర్ నానిపై అతను చేసిన వీడియోలో ఉన్నటువంటి నటించిన ఆయన భార్య అయితే వీడియో ఎవరు చిత్రీకరించి అతను ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేయాలి. ఇతర యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా గుర్తించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఈ లోన్ యాప్లు ఏమున్నాయో వాటన్నిటిని కూడా బెట్టింగ్ యాప్లను కూడా కంట్రోల్ చేయాలని చెప్పి ఏఐవైఎఫ్గా కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం, ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి ఆల్రెడీ కేసు పెట్టడం, మీరు కూడా రావడం చాలా సంతోషకరంగా ఉంది స్పందించడం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి ఏమన్నా మా వద్దకు తీసుకొస్తే ఖచ్చితంగా స్పందిస్తామని సిపి గారు కూడా మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. అంటే ముఖ్యంగా యువతను పెడదవ పట్టించే ఇలాంటి సోషల్ మీడియా వాటి మీద ఎలాంటి చర్యలు అవసరం, ముఖ్యంగా ఎలాంటి నిఘా అవసరం పోలీసులు? గతంలోనే ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా అనేక మార్లు బెట్టింగ్ యాప్స్ అయితే రమ్మీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇతర తదితర బెట్టింగ్ యాప్స్ అన్నిటి మీద కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఉపాధి లేకుండా ఉన్నటువంటి యువత పెడదవ పట్టి తక్కువ సమయంలోనే డబ్బులు సంపాదించిన ఆస్తో కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి అక్కడ అందులో వెచ్చించడం వల్ల వీళ్ళు పూర్తి స్థాయిలో ఆత్మధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపించింది. అనేక మార్లు మనం చూసాం. ఈ అంశం మీద గత 3 రోజుల కిందట కూడా యూట్యూబర్ నాని ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలంటే సమాజానికి మేలు చేసే విధంగా, యువతకి మంచి మార్గం చూపించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళు బతకడం కోసమే లేనిపోని అన్ని అవకాశాలు కల్పించినట్టుగా మభ్యపెట్టి ఇక యువతను పెడదవ పెట్టించే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అటువంటి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని తక్షణంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము కోరుతున్నాం. పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా వ్యవహరించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా బెట్టింగ్లను ప్రోత్సహించాలంటే వీడియోల పట్ల ఎలాంటి చర్యలు అవసరం, యువతగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లని ఉపయోగించుకుంటున్నారు. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే నిరుద్యోగ యువత ఎక్కువ డబ్బులకు ఆశపడి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారో గుడ్డిగా వాళ్ళని మాటలు నమ్మి ఈ బెట్టింగ్ యాప్లపైన ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ యాప్లపైన డబ్బులు పెట్టి లాస్ అయిపోయి ఇంట్లో చనిపోయే స్థితికి వస్తున్నారు. మన ఈ మధ్యకాలంలోనే విశాఖ జిల్లా అటువంటివి జరిగాయి. అలాగే తెలంగాణలో కూడా 2-3 చనిపోవడం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది
కేంద్రం అనాథకరమైన నడిపిస్తున్న బెట్టింగ్ యాప్లను ఫస్ట్ నిషేధించాలని అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈరోజు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని తెలియజేశారు. ఇది ముఖ్యంగా బెట్టింగ్ యాప్లపై పోలీసుల నిఘా పటిష్టంగా ఉండాలి. యువత పెడదారి తొక్కకుండా, వాళ్ళ ఆస్తులు నష్టపోకుండా, కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏవైఎఫ్ ద్వారా అక్కడ విద్యార్థులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, BBC టీవీ విశాఖపట్నం.